గట్టిగా డనకనక. పికప్ చేసినందుకు థ్యాంక్స్ యోషియో. నాకెందుకు అంకుల్ థ్యాంక్స్ చెప్తున్నారు? నేనేమైనా పరాయవాడినా? మీ కుటుంబంలో ఒక్కనే కదా. అయినప్పటికీ ఇది నా బాధ్యత కదా. చూసావా ఎంత మంచి కురాడో. నా కొడుకు ముందే ఇలా కొడుతున్నావేంటి నాన్న? అప్పుడైనా నీకు తెలివితేటలు వస్తాయని అనుకున్నాను. అసలు నీకు తెలివితేటలే రాలేదు. కరెక్ట్ గా చెప్పారు. దీని గురించి నేను ఎన్నోసార్లు అనుకుని బాధపడ్డాను. ఒక విషయం చెప్పనా, అతను మూర్ఖుడైనా చాలా మంచివాడు. నేను ఆయన కన్నా మంచివాడిని తెలుసా? అలాగా? అలాగే. మీ అబ్బాయి అస్సలు నీలాగే ఉన్నాడు. అటువంటిదేమీ లేదు. కాసేపు మీరు మాట్లాడకుండా వస్తారా? ఎవరొచ్చారో చూడండి, మన హిరోషి వచ్చాడు. అక్కడే నిలబడిపోయావేంటి హిరోషి? లోపలికి రా. రండి, బాగా ఎంజాయ్ చేద్దాం. నేను టోక్యోలో బిజినెస్ చేసేటప్పుడు నేను ఫెరారీ, బెంజ్, BMW లోనే తిరిగేవాడిని. ఎన్ని ఫారిన్ కార్లు ఉన్నా మనం ఎప్పుడు మన దేశాన్ని మర్చిపోకూడదు కదా. అందుకే మిత్సుబిషిని కొన్నాను. చూడడానికి అగిపెట్టిలా ఉన్నా కూడా అది స్టార్ట్ చేస్తే మీకు ఆ బండి నచ్చకపోతే పర్వాలేదు, మాకిచ్చేయండి. కొత్తగా లోనేసి ఎలాగో కార్ కొనలేం, ఇలాగైనా తీసుకుందాం. నువ్వే కదా నన్ను ట్రైన్ లో టార్చర్ చేసిన పిల్ల పిడుగు. మీరు తప్పుగా అనుకోకండి, ఇతను మా పిల్లాడే. పెద్ద పిడుగు నువ్వా? ట్రైన్లో నువ్వెవరో కనిపెట్టలేకపోయాను. నువ్వు యాసువో కదూ? ఓ హిరోషి, క్లాస్ రీయూనియన్ కి పిల్లల్ని తీసుకురాకూడదని నీకు తెలీదా ఏంటి? ఇక్కడికి చిన్న పిల్లలనే కదా తీసుకురాకూడదు, నేను రావచ్చు కదా. ఎందుకు ఇలా మధ్యలో మాట్లాడుతున్నావు? నేను అప్పుడే ట్రైన్ లో చెప్పాను కదా వీడికి మేనస్ అంటే ఏంటో తెలీదని. హిరోషి ఎవరది? అరే మీరా? వీడు నీ కొడుకా హిరోషి? అరే చూడండి, నేను గొప్ప ధనవంతుడిని. నా దగ్గర చాలా కార్లు ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు కదా, ఇంకెందుకు. సారీ, నాకు ముఖ్యమైన కాల్ వచ్చింది. బిజినెస్ గురించి మాట్లాడాలి. మీతో మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎక్కువ మాట్లాడకండి, లైన్ కట్ అయిపోతుంది త్వరగా. అరే మాట్లాడండి. హలో, ఎవరు? ఏమైంది? నాకేం వినిపించట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను. హలో హలో. నువ్వు చాలా మంచి పిల్లల్లా ఉన్నావే. ఇంకా తాగుతావా? ఏదో ప్రేమగా అడుగుతున్నారు కాబట్టి తీసుకుంటానివ్వండి. చాలా క్యూట్ అబ్బాయి కదా. వావ్ మియోకో, నువ్వెలా ఉన్నావు? హిరోషి, నిన్ను ఎన్నేళ్ల తర్వాత చూస్తున్నాను. చాలా ఏళ్ళయ్యింది. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? మన అమ్మాయి పడుకోవడానికి లేట్ చేసింది, అందుకే నేను త్వరగా బయలుదేరి రాలేకపోయాను. ఓ అలాగా? మీరుండుంటే జోలపాటు పాడి తనని నిద్రపుచ్చుంటారు. అవును. యోషియో, ఇదంతా నిజమా? నాతో చెప్పకుండా నువ్వెందుకు దాచావు? నన్ను క్షమించు, నేను అన్ని చెప్పాలనుకున్నా. ఓకే ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదులే. కంగ్రాచులేషన్. అలా కాదండి, లేదండి, లేదు. అదే వడ్డీ కరెక్ట్ గా కడుతున్నాను కదండి. అలా కాదండి, అదే ఈ నెల మాత్రం కొంచెం టైట్ గా ఉంది, అందుకోసం. అవును, చెప్పిన డేట్ లో కరెక్ట్ గా డబ్బులు ఇచ్చేస్తానండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పరిగెత్తుకు. కడుపు నిండా తినేశాను. మర్యాదగా అక్కడే ఉండు, పరిగెత్తుకో. ఆగండి, ఇక్కడ పరిగెట్టకూడదని తెలియదా? సారీ, ఐఎమ్ సారీ సార్. ఇంత వయసు వచ్చాక ఆ కుర్రాడితో వెనకాల పరిగెడుతున్న బుద్ధి లేదు. సారీ సార్, తెలియజేశాను. నువ్వు ఇక మారవు. నే టాయిలెట్ కి వెళ్ళొచ్చాక మాట్లాడతా. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. నేను వస్తున్నాను. నన్ను పరిగెత్తకూడదని చెప్పి ఆయన పరిగెత్తున్నారేంటి? చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడు అల్లరే. నువ్వెప్పటికి మారుతావో ఏంటో. నేను గొప్ప ధనవంతుణ్ణి సార్. ధనవంతుడు అయితే మారిపోయినట్ట. ఓ, మియోకోకి పెళ్ళయి తనకు బిడ్డ పుట్టిందన్న విషయం నిజానికి నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయాలన్నీ ముందుగా నువ్వు నాతో ఎందుకని చెప్పలేదు? అదే చెప్పాను కదా, టైమే. యోషియో, నిజానికి నువ్వు చాలా లక్కీ ఫెలో. మియోకోకి మంచి రూపం, అలాగే మంచి గుణం కూడా ఉంది. నన్ను మరీ ఎక్కువగా పొగడకండి. నేను తొందరపడ్డాను. తన్ని పెళ్లి చేసుకోవడానికి ముందే కొంచెం ఆలోచించి ఉండాల్సింది. తప్పు చేశాను. మిమ్మల్ని ఈ రోజు మార్నింగ్ ట్రైన్ లో. మీరు చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు. అది ట్రావెల్ చేయడం వల్ల కొంచెం టైర్డ్. పోన్లండి, నాతో పాటు కాస్త బయటికి రండి, గాలి పీల్చుకుందాం. అది లేదు, నేను నా ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడి. హలో. అవును, ఇదెవరు? ఎవరికి తెలుసు? నాకిప్పుడు అర్థమైంది. నువ్వు కిమికోనే కదా? అలా కాకపోతే నువ్వు సటోమి అయి ఉంటావు. హే, నువ్వు సటోమియే కదా? నేను కనిపెట్టేశాను. లేదు, మీరు నన్ను గుర్తుపట్టలేదు కదా మిస్టర్ హిరోషి. నాకు బాధగా ఉంది. జ్ఞాపకం రావడం లేదు. మా స్కూల్లో ఇంతటి అందమైన అమ్మాయి ఉండడం నాకు గుర్తులేదే.
సర్లేండి, క్లూ ఇస్తాను. ఈ అడ్రస్ లోనే మా షాప్ ఉండేది. బిజినెస్ లాస్ అయింది వల్ల షేర్స్ అన్ని పోయాయి. ఎవరెవరు నాకు అప్పిచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన పీక్ అంకుల్ పట్టుకుంటున్నారు. అంకుల్ మా నాన్న ఎక్కడైనా చూసారా? ఏటో నాకు తెలీదు. మాసాకో ఈ ఇదేమిటి వీళ్ళు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు? ఈ సీన్ చూడకూడదనే నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నాను. ఈ టూర్ నాకు బాగా నచ్చింది హ్యారీ. మీ టాక్సీ ఫ్రెండ్ చాలా మంచి ఆయన కదా. ఇంత ఎంజాయ్ చేస్తామని నేను ఊహించలేదు. నాన్న చాలా అందంగా ఉన్నారు కదూ. ఈ టూర్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. బా